ఒక రాజు లేని రాజ్యము ఎలాగైతే తయారవుతుందో, ఆ విధంగా అయితే తయారైంది దుగ్గిరాల ఫ్యామిలీ జీవితం అని చెప్పొచ్చు. జీవితం కాదు, చరిత్ర అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంత ఆస్తున్నా సరే, దానికి తగ్గ ఒక రాజు ఉంటేనే ఆ హ్యాండిల్ చేయగలిగే శక్తి ఆ రాజులో ఉంటుంది. రాజు ఒకడు మిస్ అయితే ఆ రాజ్యం కుప్పకూలిపోయినట్టు, వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినట్టయితే, ఇక్కడ దుగ్గిరాల ఫ్యామిలీ మన రాజు కావ్య లేకపోయేసరికి పరుల పాలైపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగింది, అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్ ఏం జరగబోతున్నాయి, అలాగే మనకు సీరియల్ అర్ధాంతరంగా అందరినీ ముగియడానికి కారణం ఏమి అనే దాని గురించి కూడా కొంచెం క్లూగా అయితే మాట్లాడుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే మనము ఇంకా చూడబోయేది బ్రహ్మముడి 2.0 చూస్తున్నాం కాబట్టి, బ్రహ్మముడి 2.0 అంటే మీరు ఇంతకు ముందు జరిగిండే బ్రహ్మముడి స్టోరీని అంతా మైండ్లోంచి జస్ట్ మెమొరీగా పెట్టుకోండి, అంతే. మనసులో మెమొరీగా పెట్టుకోండి, మైండ్లోంచి తీసేయండి. కంప్లీట్గా కొత్త మనుషులను అయితే చూడబోతున్నాం. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు కావ్య కళావతి అనేసి మనం అయితే అనుకుంటా ఉన్నాం కదా. కావ్య కళావతి కాదు, ఇందు ఇంద్రాదేవిగా మనమైతే ఇందుగా చూడబోతున్నాం కావ్యని. అలాగే మన స్వరాజ్ని అయితే ఓన్లీ రాజుగా మాత్రమే చూడబోతున్నాం. రాజు గుర్తుపెట్టుకోండి. స్వరాజ్ని అంటే చిన్న స్వరాజ్ని, పెద్ద స్వరాజ్ని, అలాగే చిన్న స్వరాజే ఇప్పుడు మారి పెద్దోడయ్యాడు కాబట్టి పెద్ద స్వరాజ్గా చూడబోతున్నాం. రాజుగా మాత్రమే చూడబోతున్నాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజన్ ఉంటే మెసేజ్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అది అయిపోయిన తర్వాత మనకి ఒక రాజు లేని రాజ్యం ఎలాగా తయారవుతుంది, అలాగే దుగ్గిరాల ఫ్యామిలీ ట్రస్ట్ ఉంది కదా సార్, వాళ్ళకి ట్రస్ట్ ద్వారా వాళ్ళు గెయిన్ అవ్వచ్చు కదా, ఎందుకు వాళ్ళు ట్రస్ట్ యూజ్ చేసుకోలేదు అనేసి మీరైతే చాలామంది అయితే కామెంట్స్ చేస్తారు. దానికి సంబంధించి కూడా ఒక క్లిప్ అయితే ఒక మాట అయితే మీకు చెప్తాను. అది అయిపోయిన తర్వాత రేఖ ఆస్తిని ఎలా సొంతం చేసుకునింది అనేసి మీరైతే చాలామంది అయితే అడిగారు. మీరు ఈరోజు ఎపిసోడ్ చూస్తుంటే క్లారిటీ వచ్చి ఉంటుంది. ఆ ఎపిసోడ్లో కూడా మనం ఇంకా క్లుప్తంగా అయితే మాట్లాడుకుందాం. అసలు రేఖ ఎందుకు ఆ విధంగా చేసింది, అలాగే రేఖ క్యారెక్టర్ కూడా ఎండ్ అయిపోతుంది. అంటే రేఖ క్యారెక్టర్ కూడా మనకి, ఎందుకంటే డైరెక్ట్ 25 years లేటర్ అనేసి అంటారు. 25 years తర్వాత నీ ఆస్తిని ఎలాగైనా సరే నేను రాసుకుంటాను అనేసి ఈరోజు ఎపిసోడ్లో చెప్పారు కదా. ఆ 25 years డైరెక్ట్ 25 years అంటే రేఖ అనేది చిన్న అమ్మాయి కాబట్టి, అంటే ఆ క్యారెక్టర్ చిన్న అమ్మాయి కాబట్టి, ఆ క్యారెక్టర్లో మరి రుద్రాణి గారు వచ్చే ఛాన్స్ ఉంది అంటే మేబీ రావచ్చు అనుకుంటాను, లేకపోతే రాకపోవచ్చు. అలాగే ఇంకా దానలక్ష్మి గారు కానీ, ప్రకాశం గారు కానీ, కళ్యాణ్ వీళ్ళంతా వచ్చే ఛాన్స్ అయితే 100 కాదు 1000% అయితే లేదు. ఒకవేళ వస్తే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 10% నుంచి 15% వరకు అయితే మన అప్పు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ అప్పు వస్తుందా అంటే వస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే అప్పు ఆల్రెడీ మనం ఒక యంగ్ ఎనర్జెటిక్గా అయితే చూసాం కదా. మనకు ఆల్రెడీ పూజారి గారు కూడా ఒక మాట చెప్పారు కదా, ఈ అమ్మాయి ఒక అమ్మాయి పుడుతుంది, ఆ అమ్మాయి ఎలా ఉంటుందంటే ఒక పవర్ఫుల్ వెపన్ లాగా అయితే తయారవుతుంది, అంతా ఇంటిని ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతుంది. మన కావ్య కూతురు ఆదర్శవంతంగా తీర్చిదిద్దితే అందరూ భరతం పడుతుంది అనేసి చెప్పారు కదా. భరతం పట్టడం అంటే అర్థం చేసుకోండి. ఇక్కడ చిన్న చిన్న పంచులు వేస్తా, చిన్నగా అంటే కావ్యాకి ఎలాగైతే వాళ్ళ అక్క సపోర్ట్, మన అపర్ణ సపోర్ట్ ఉందో, అప్పు సపోర్ట్ ఉందో, అదేవిధంగా ఇక్కడ మన ఇందుకు కూడా వాళ్ళ నందు అయితే సపోర్ట్ ఉంటుందని మనం అయితే అనుకోవచ్చు. ఇక్కడ అప్పు పేరు కూడా నందు, అప్పు కూతురు పేరు నందు, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా సపోర్ట్ అయితే ఉండొచ్చు. అంటే మంచి టర్నింగ్ పాయింట్లు అయితే చూడబోతున్నాం. అందుకోసం బ్రహ్మముడి 2.0 కాదు కదా, ఇంకా దానికి మించి చూడబోతున్నాం అనేసి అయితే మనకైతే క్లారిటీ అయితే వస్తుంది. అసలు ఎపిసోడ్లో ఏం జరిగింది, అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేసి మాట్లాడదాం. ఎపిసోడ్ స్టార్టింగే మన రేఖ గారు అయితే పెళ్లి చేసుకొని వచ్చారు కదా. రేఖ గారు పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఒక మంది మార్బలంతో వస్తారని మనం అయితే అనుకున్నాం. అంటే బలిసిన వాళ్ళని పెళ్లి చేసుకొని వస్తారని, బలిసిన వాళ్ళని ఒక రౌడీని గూండాలని పెళ్లి చేసుకొని వస్తారనుకున్నాం. ఎందుకంటే పాపిస్ట్ పనులే చేస్తారని మనకు తెలుసు. ఆ పాపిస్ట్ పనులు చేస్తే అక్కడ వచ్చి అపర్ణ గారు ఎంత ఆపాలని ట్రై చేసినా సరే అక్కడ రేఖ అయితే ఆపకుండా, ఎందుకంటే అక్కడ మన సుభాష్ గారు అయితే అక్కడ కూర్చోంటాడు. ఇంక వాళ్ళు లేరు, మాట్లాడగలరు అంతే. వాళ్ళు లేచి నిలబడే శక్తి కూడా వాళ్ళు లేదు కాబట్టి ఇంక వాళ్ళు ఏం చేయలేకపోతే అక్కడ ఆస్తిని అంతా ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలి అనేసి మన రేఖ అయితే కుట్రపండి మన సుభాష్ గారిని అయితే కొట్టబోయింది. అలాగే మా అమ్మ మీ వారసత్వాన్ని చంపింది గుర్తు లేదా, మా అమ్మ రక్తం నాలో ప్రవహిస్తూ ఉందనేసి, మీ అమ్మ రక్తమే, వెయిట్ చేయి, 25 years కళ్ళు మూసుకుంటే అయిపోతా ఉన్నాయి, 25 సంవత్సరాలు. జస్ట్ 1 డేలో నీకు రేపు ఆదివారం, సోమవారం నుంచి నీ భర్తం పట్టడానికి మా ఇందు అలాగే మా రాజు తిరిగి వస్తూ ఉన్నారు. వెయిట్ చేయి, జస్ట్ 1 day వెయిట్ చేయి, నీ సంగతి ఏందో మళ్ళీ చూస్తాం మేము అనేసి అయితే అనుకుంటా ఉంటారు. సరే అనేసి అక్కడ అపర్ణ గారిని బెదిరించి
ఎలాగైనా సరే ఆ ఆస్తిని సొంతం చేసుకోవాలి, బిడ్డలని చంపాలనేసి అయితే కత్తి పెట్టించింది వాళ్ళ ముగ్గురు దగ్గర. కత్తి పెట్టిస్తే అక్కడ ఇంకా అపర్ణ గారు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇక్కడ భర్తను కాపాడుకోవాలా, పిల్లల్ని కాపాడుకోవాలా, అసలు ఎవరిని కాపాడుకోవాలి ఏమి తెలియని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ తెలియని పరిస్థితిలో ఉంటే అక్కడ సడన్స్ వాళ్ళ భర్తని కొడతా ఉంది. అక్కడ పిల్లలు డేంజర్‌లో ఉన్నారు. అప్పుడు నేను సంతకం పెట్టినా గానీ, ఆ సంతకం చెల్లదు. కావ్య పేరు మీద ఆస్తి మొత్తం ఉంది. కావ్య పేరు మీద ఆస్తి నేను జస్ట్ గార్డియన్‌గానే ఉంటాను అనేసి చెప్పింది. గార్డియన్‌గా అంటే జస్ట్ ఆ దుగ్గరాల ఫ్యామిలీలో 50% అయితే ట్రస్ట్‌కి ఇచ్చేసారు కదా! ఇంక 50% అయితే వాళ్ళు పెట్టుకున్నారు కదా! వాళ్ళు పెట్టుకున్నారు. అంటే స్వరాజ్ గ్రూప్ గానీ, ఇల్లు గానీ, ఉండే ఆస్తులన్నీ మన కావ్య పేరు మీద అయితే రాశారు. కావ్య పేరు మీద రాయడం వల్ల కావ్య ఎప్పుడైతే సంతకం పెడుతుందో ఆ రోజు ఎవరికైనా చెందుతుంది, వేరే వాళ్ళకి చెందుతుంది. ఇప్పుడు గార్డియన్ అంటే జస్ట్ అవి ఏదన్నా సరే, ఇప్పుడు ఆఫీస్‌లో ఏదైనా వర్క్ ఉంటే ఆ సంతకం పెట్టడానికి ఎవరో ఒకరు కావాలి కాబట్టి అక్కడ సంతకం పెట్టాక మన అపర్ణ గారు, సుభాష్ గారు ఎవరో ఒకరు సంతకం అయితే పెట్టాలి. ఆ విధంగా జస్ట్ గార్డియన్స్ అంతే. దాంట్లో ఆస్తులు అమ్ముకోవడానికి అలాగే వాళ్ళు కొనుక్కోవచ్చు కానీ అమ్ముకోవడానికైతే వాళ్ళకి హక్కు లేదు. అలాగే ఎవరికైనా రాసియాలన్నా, ఎవరికైనా దానం చేయాలన్నా వాళ్ళకైతే హక్కు లేదు. ఇప్పుడు మన కావ్య కూతురు బతికే ఉంది కాబట్టి, కావ్య రాజ్ కూతురు బతికే ఉంది కాబట్టి ఆ అమ్మాయికైతే ఆస్తి వచ్చి చెందుతుంది. ఆ అమ్మాయి ఆస్తి ఏమైనా చేయొచ్చు. ఆ అమ్మాయి అమ్ముకోవచ్చు, ఆ అమ్మాయి దానం చేయొచ్చు, ఎవరికి ఏమైనా చేయొచ్చు. అలాగా మన రేఖ అయితే 25 సంవత్సరాలు నేను రూల్ చేస్తాను ఈ ఇల్లుని అనేసి అక్కడ సరే అనేసి గార్డియన్‌గా నువ్వేం ఉంటావు గానీ నేను గార్డియన్‌గా ఉంటాననేసి మన అపర్ణ గారిని కొట్టి మరి అక్కడ గార్డియన్‌గా అయితే చేసుకునింది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. సార్ గార్డియన్‌గా చేసుకునింది కదా! మరి అపర్ణ గారు వాళ్ళ ఇంట్లోనే ఎందుకున్నారు? ఎందుకు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదు అనేసి. ఇప్పుడు అపర్ణ గారు బయటికి పోతే ఎక్కడ బతకగలరు చెప్పండి? ఎలా బతకగలరు? బతికేదానికి వేరే సోర్స్ లేదు. ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని అక్కడ మన సుభాష్ గారు నడవలేని పరిస్థితుల్లో ఎక్కడికెళ్తారు చెప్పండి? అందుకోసం అనేసి ఆ ఇంట్లో బానిసత్వంగా అయితే ఉండాల్సొచ్చింది. ఇక్కడ చెప్తారు కదా! దేవసేన చిత్రహింసల్లో ఏమీ లోటు లేదా నీకు అనేసి. ఆ విధంగా మన అపర్ణ గారిని అయితే చిత్రహింసలు పెట్టి అక్కడైతే పని మనిషిని కూడా చేస్తారనేసి మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. మీరు అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో చూసుంటారు కదా! అక్కడ వాళ్ళు రేఖకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు అక్కడ ఒకవేళ వాళ్ళన్నా మంచోళ్ళుగా తయారైతే బావుంటుంది. ఎందుకంటే ఆ దుగ్గిరాల ఫ్యామిలీలో పెరుగుతా ఉంటారు కదా! ఆ ఇంటి వాతావరణంలో పెరుగుతా ఉంటారు కాబట్టి వాళ్ళన్నా మంచోళ్ళుగా అయ్యి మన అప్పుకేమన్నా ఇది మరదలుగా అవుతారా? సారీ బావగా అవుతారా? బావగా అవ్వరులే. ఎట్టవుతారు? అప్పు పెద్దది, వీళ్ళు చిన్నోళ్ళవుతారు. చూద్దాం ఏం జరుగుతుందనేసి. అది మనం పలుకు చేయకూడదు. అదయిపోయిన తర్వాత మన దుగ్గిరాల ట్రస్ట్‌కైతే వెళ్ళిపోతుంది అనేసి చెప్పింది కదా! మన సుభాష్ గారైతే క్వెషన్ చేశారు. పోలీసుల సహాయం తీసుకొని మనం రేఖని అరెస్ట్ చేపిచ్చేయొచ్చు కదా అనేసి. అక్కడ మనకు క్లారిటీ అయితే ఇచ్చారు. రేఖని అరెస్ట్ చేపిచ్చేయొచ్చు. అరెస్ట్ చేసినామంటే అక్కడ మనకు వేరే ఆప్షన్ లేదు. అరెస్ట్ చేసామంటే మళ్ళీ మనకు కనపడిన శత్రువులాగా వచ్చి మన పిల్లల్ని మనల్ని ఏమైనా చేస్తే ఏం చేయాలి? అంటే ఇప్పుడు రుద్రాణి గారిని కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఎలాగోలా కంట్రోల్ చేయగలిగే శక్తి వాళ్ళలో ఉన్నింది. అదే రుద్రాణి గారు బయట అవుట్ అయిపోయిన తర్వాత ఏం కుట్రలు చేసినా బిడ్డని మార్చింది. అదయిపోయిన తర్వాత మన అప్పుని, కళ్యాణ్‌ని చంపాలని చూసింది. అదయిపోయిన తర్వాత అందరిని చంపాలని చూసింది. ఇన్ని ప్రయత్నాలు చేసింది. కానీ ఏది గుర్తించలేకపోయారు మన దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళు. ఆ దుగ్గిరాల ఫ్యామిలీ, గుజ్జులేని ఫ్యామిలీ మొత్తం పోయింది కాబట్టి ఇంక మళ్ళీ ఫ్రెష్ ఫ్యామిలీ అయితే వచ్చింది కాబట్టి ఇంకన్నా కొంచెం షార్ప్‌గా ఉంటారనేసి మనమైతే అనుకోవాలి. అలాగే అప్‌కమింగ్ మన చిన్నరాజుని కూడా చూపించారు. చిన్నరాజుని చూపిస్తే అక్కడ చిన్నరాజు అన్నం తినేది చూపించారు. అలాగే తన గతం తనకు గుర్తొస్తుంది. అంటే నిద్రపోతా ఉన్నప్పుడు అమ్మ నన్ను వదలొద్దమ్మా మంటలు మంటలు అనేసి ఆ అబ్బాయి అయితే అరిసిన తర్వాత అక్కడ కానిస్టేబుల్ అయితే ఒక మాట అయితే చెప్తాడు. వాళ్ళ పెద్ద కుటుంబం అంటే ఆ కుటుంబమే కాలిపోయిందంటే ఎవరు లేరు ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి ఒకడే బతికాడు అంటే అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు మల్లికార్జున స్వామి బతికిచ్చాడేమో ఈ అబ్బాయిని. ఈ అబ్బాయికి మాకేమన్నా రుణం ఉందేమో అనేసి ఇంక రాజుని అయితే అక్కడే పెంచుకుంటారు. మన హిందూ అయితే ఇంక బారసాల బారసాల అంటాను. అది నాకు ప్రతిసారి మిస్ అయిపోతాను. అక్షరాభ్యాసం చేసేటప్పుడు మన హిందూ ఎలాగ చేయలేకపోయింది కాబట్టి వాళ్ళ బామ్మే వాళ్ళ రూమ్‌లో పెట్టి అక్కడ ఒక చాట్‌లో అయితే భీమ్ పైన అయితే రాపిచ్చింది. నెక్స్ట్ లెవెల్ సెంటిమెంట్ ఎపిసోడ్ అయితే రాబోతుంది. మనకు మార్చి 2వ తారీఖు నుంచి అయితే మన రాజ్ కావ్య అయితే రాబోతున్నారు. రాజ్ కావ్య ఈస్ బ్యాక్. ఫస్ట్ ఎపిసోడ్ కోసం అయితే నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తాను. మీరు కూడా వెయిట్ చేసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు సండే అనాలిసిస్‌లో కుమ్మేద్దాం వీడియోస్. థాంక్ యూ సో మచ్.